హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం హౌస్ రెంట్ అలవెన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. చూడండి, ప్రీవియస్ ఎగ్జామ్లో అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ 1 సబ్జెక్ట్లో మనకు ఉంటుంది. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్లో షార్ట్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఇది లాంగ్ ప్రాబ్లంలో కూడా ఒక పాయింట్గా రావచ్చు. సో ఇది చూడండి, మిస్టర్ గణేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. మిస్టర్ గణేష్ ఈజ్ వర్కింగ్ యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ in a public limited company, Bangalore. His salary particulars are as follows అని చెప్పాడు. ఇతని యొక్క బేసిక్ పే ఎంత ఉంది? 30,000 పర్ యానం ఉంది. సో బోనస్ ఎంత ఉంది? 3,000 పర్ యానం. అంటే అన్నీ కూడా సంవత్సరంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చాడు, పర్ యానం డీటెయిల్స్. సో డిఏ ఎంత ఉంది? 18,000 పర్ యానం ఉంది. సో బ్రాకెట్లో ఇంకో పదం కూడా చెప్పాడు, ఇట్ ఈజ్ ఎంటర్స్ ఫర్ ఆల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పాడు. ఓకే, హెచ్ఆర్ఏ ఎంత ఇస్తున్నాడు? హౌస్ రెంట్ అలవెన్స్ 5,000 పర్ యానం ఇస్తున్నాడు. సో రెంట్ పెయిడ్ బై హిమ్ ఎంత? 8,000 పర్ యానం. సో ఏం కనుక్కోమన్నాడు? క్యాలిక్యులేట్ ద ట్యాక్సబుల్ అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అన్నాడు. అసలు హెచ్ఆర్ఏ మనం ప్రాబ్లం ఇక్కడ ఇవ్వగానే ఇది చేయాలంటే మనకు ముందు కొన్ని పాయింట్లు తెలిసి ఉండాలి. ఏం పాయింట్లు అవి? హౌస్ రెంట్ అలవెన్స్ అనేది చేయాలంటే ఇక్కడ ఎంప్లాయీస్ని 2 రకాలుగా కేటగిరీ చేస్తారు. ఒకటి, వాళ్ళు నివసించేటటువంటి ప్రదేశం ఆధారంగా, సో రిసైడింగ్ ఆర్ స్టేయింగ్ ప్లేస్ ఆధారంగా, ఎంప్లాయీస్ స్టే చేసేటటువంటి రిసైడ్ చేసేటువంటి ప్లేసెస్ ఆధారంగా దే ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, మెట్రో సిటీస్లో నివసించేవారు, నాన్ మెట్రో సిటీస్లో నివసించేవారు. మెట్రోస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఏమొస్తాయి? కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై. చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాసాము. సో ఎంప్లాయీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. సో ఎంప్లాయీస్ రిసైడింగ్ ఇన్ మెట్రో సిటీస్, కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై. అలానే నాన్ మెట్రో సిటీస్గా కేటగిరైజ్ చేశారు. వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది, వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకేనా? సో నాన్ మెట్రో ఎగ్జామ్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ ఇస్తాడు. హెచ్ఆర్ఏ అంటే ఏంది? అసలు పేరులోనే ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్. అంటే ఎంప్లాయీ రెంట్కున్నట్లయితే అద్దె కట్టాల్సి వస్తుంది. అలా కట్టినట్లయితే ఆ అద్దెని ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి ఇస్తాడు. ఎంత ఇస్తాడు? యాక్చువల్గా ఎంప్లాయీ కట్టేదానికంటే ఎక్కువ ఇవ్వచ్చు, దానికి సమానంగా ఇవ్వచ్చు, దానికంటే తక్కువగా కూడా ఇవ్వచ్చు. అది వేరే విషయం. కానీ హౌస్ రెంట్ అలవెన్స్ పొందుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎంప్లాయీ పొందాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎంప్లాయీ అద్దెకుంటేనే, ఎంప్లాయీ అద్దెకుండాలి, అద్దెకుండి రెంట్ కట్టాలి. అలా కడితేనే హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా హెచ్ఆర్ఏ ఇచ్చినప్పటికీ కూడా, కట్టకపోయినా హెచ్ఆర్ఏ ఇచ్చినప్పటికీ కూడా, ఓకే, అతను రెంట్ కట్టకపోయినా, అతను రెంట్ ఉండకపోయినా హెచ్ఆర్ఏ అనేది ఇవ్వచ్చు ఎంప్లాయర్ అనేవాడు. అలా ఇస్తే ఎంప్లాయీ రెంట్ కడితేనే నీకు ఎగ్జామ్షన్, అంటే ట్యాక్స్ తగ్గించుకోవడం కోసము మనకి ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీ రెంట్ కట్టాలి. అలా కట్టినప్పుడు మాత్రం నీకు ఎగ్జామ్షన్ వస్తుంది. లేకపోతే ఎంప్లాయర్ ఇచ్చినటువంటి మొత్తం హెచ్ఆర్ఏ కూడా ట్యాక్స్ రూపంలో నువ్వు ప్రభుత్వానికి, గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. సో అలా పొందాలి, మనం ఎగ్జామ్షన్ పొందాలి, మినహాయింపు పొందాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ హెచ్ఆర్ఏ చేసేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, శాలరీ అంటే, అది నేర్చుకోవాలి. సో ఏంటిదా ఫార్ములా? హెచ్ఆర్ఏ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి అంటే చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 10(13)(a) అండ్ రూల్ 2A ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ 1961 శాలరీ అంటే ఇక్కడ బేసిక్ పే, డిఏఈఆర్బి ప్లస్ ఫిక్స్డ్ కమిషన్. సో ఈ విధంగా చేస్తే మన ఎగ్జామ్షన్ పొందాలంటే 2 కేటగిరీస్ డివైడ్ చేస్తాం. అంటే ఈ ప్లేసెస్లో నివసించే ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి ఈ విధంగా ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ద లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. ఈ క్రింద పేర్కొన్నటువంటి 3 అమౌంట్లు ఏది తక్కువగా ఉంటే దాన్ని ఎగ్జామ్షన్గా ఇవ్వాలి. ఏంటిది? నెంబర్ 1, యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. ఎంప్లాయీకి యాక్చువల్గా ఇచ్చేటటువంటి హెచ్ఆర్ఏ అమౌంట్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. శాలరీ అంటే ఈ శాలరీ, ఈ ఫార్ములా ద్వారా మనం చేసిన శాలరీ ఇక్కడ శాలరీ అని అన్నాం. అలానే 50% ఆఫ్ శాలరీ. సో మెట్రోస్లో వాళ్ళకి, నాన్ మెట్రోస్లో వాళ్ళకి ఏమీ తేడా లేదు. ఈ పాయింట్ వీళ్ళకి కూడా సేమే, నాన్ మెట్రోస్లో నివసించే వాళ్ళకి కూడా సేమ్ పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ సేమే, సెకండ్ పాయింట్ సేమే, థర్డ్ పాయింట్ ఒకటే డిఫర్గా ఉంటుంది ఇద్దరికి. వీళ్ళు మెట్రో వాళ్ళకైతేనేమో 50% తీసుకుంటాం, నాన్ మెట్రో అయితేనేమో 40% ఆఫ్ శాలరీ తీసుకుంటాం. ఫైనల్గా ఈ మూడిట్లో తక్కువగా ఉంటే దాన్ని మనం ఎగ్జామ్షన్గా ఇస్తాం. ఓకేనా? దాని ఆధారంగా చేసుకొని అతనికి ఎంత మినహాయింపు వచ్చింది, అతను ఎంత హెచ్ఆర్ఏ రూపంలో వచ్చిన దానికి ట్యాక్స్ కట్టాలనేది మనం కనుక్కుంటాం. సో హెచ్ఆర్ఏ అనేది మనకి 0 కానీ నెగిటివ్ వాల్యూ కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదైనా 3 అమౌంట్లో ఏదైనా 0 మీన్స్ అక్కడ మొత్తం ట్యాక్స్ కట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇచ్చిన మొత్తాన్ని కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. ఎప్పుడంటే ఈ 3 అమౌంట్ ఉన్నాయి కదా, 1, 2, 3, ఈ 3 అమౌంట్లో ఎప్పుడైనా సరే 0 వచ్చినా లేదా నెగిటివ్ వాల్యూ వచ్చినా ఖచ్చితంగా అతను
మొత్తం ట్యాక్స్ పరిధిలో అతనికి ఇచ్చినటువంటి హెచ్ఆర్ఏ మొత్తాన్ని కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఎటువంటి మినహాయింపు అనేది అతనికి రాదు, ఎగ్జామ్షన్ అనేది రాదు. చూద్దాం ఇప్పుడు దీని మీద చూడండి. ఇక్కడ హెచ్ఆర్ఏ మనం ఇప్పుడే క్వశ్చన్ చూసాం కూడా ఫస్ట్ మనం ఫార్మాట్ ప్రకారం ఇప్పుడు చూసిన ఫార్మాట్ ప్రకారం హెచ్ఆర్ఏ అండర్ సెక్షన్ 10(13)A రూల్ 2A ప్రకారం రాసుకున్నాం. శాలరీ అంటే ఇక్కడ ఫార్ములా వేయాలి, బేసిక్ పే ప్లస్ డిఏ ఎంటర్స్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటేనే డిఏని తీసుకోవాలి, లేకపోతే డిఏ తీసుకోకూడదు. అంటే బ్రాకెట్లో ఖచ్చితంగా చెప్పాలి, లేదా ప్రాబ్లంలో చెప్పాలి. డిఏ అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ కోసమే ఇస్తున్నట్టుగా చెప్పాలి. ప్లస్ ఫిక్స్డ్ కమిషన్ కూడా తీసుకోవాలి, వేరియబుల్ కమిషన్ తీసుకోకూడదు, ఫిక్స్డ్ కమిషన్ అయితేనే తీసుకోవాలి. సో ఈ మొత్తం ఆధారంగా చేసుకొని శాలరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ చూడాలి. ప్లేస్ అనేది ఏంది, ఇక్కడ నివసించేది నా ప్రాబ్లంలో మనకి చెప్పాడు బెంగళూరు అని చెప్పాడు. చూడండి బెంగళూరు అంటే ఇట్ ఈస్ నాట్ మెట్రో సిటీ, ఇట్ ఈస్ నాన్ మెట్రో. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 4 మెట్రోస్ కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై. సో అవి కానీ కూడా మిగతా కూడా నాన్ మెట్రో కాబట్టి లాస్ట్లో 40% ఆఫ్ శాలరీ వస్తుంది. ఇక మిగతా పన్నెండు సేమ్. సో ఇక్కడ బేసిక్ పే ఎంత ఉంది ప్రాబ్లంలో చూడండి, 30,000 పర్ యానం. సో బేసిక్ పే ప్లస్ ఫార్ములా ప్రకారం డిఏ ఈఆర్బి ఉంది. డిఏ ఎంత ఇచ్చాడు, 18,000 పర్ యానం. బ్రాకెట్లో క్లియర్గా చెప్పాడు ఇట్ ఈస్ ఫర్ ఆల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, కాబట్టి డిఏ తీసుకున్నాం. తర్వాత ఫిక్స్డ్ కమిషన్ ఎక్కడైనా ఇచ్చాడు ఆ ప్రాబ్లంలో, ఫిక్స్డ్ కమిషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు కాబట్టి అది 0. సో ఇప్పుడు శాలరీ అంట హెచ్ఆర్ఏ చేసినప్పుడు 48,000. తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్షన్ ఇవ్వాలి కాబట్టి ద ఎగ్జామ్షన్ ఈజ్ లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. నెంబర్ 1 యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 5,000 పర్ యానం. ఓకే 5,000 కదా అతనికి వచ్చేది. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, 5,000 ఇస్తున్నాడు యాక్చువల్గా అతను ఇచ్చేది ఎంప్లాయర్. సో ఆ పాయింట్. రెండో పాయింట్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ ఎంప్లాయీ ఎంత పే చేస్తున్నాడు ఇక్కడ నెలకి, సంవత్సరానికి 8,000 పర్ యానం. సో 8,000 పర్ యానం మైనస్ 10% అంటే 10/100 ఇంటూ శాలరీ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా, దీని ప్రకారం శాలరీ ఎంత 48,000. సో 48,000లో 10% అంటే 4,800. 8,000 అతను రెంట్ కడుతున్నాడు, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో 8,000 మైనస్ 4,800 తీసేస్తే ఎంత వచ్చింది, 32,000 పర్ యానం. సో లాస్ట్ పాయింట్ ఏంది, నాన్ మెట్రో కాబట్టి 40%, మెట్రో అయితే 50%. సో మెట్రో అయినా నాన్ మెట్రో అయినా పాయింట్స్ అన్నీ సేమ్, ఒక లాస్ట్ పాయింట్ తప్ప. మెట్రో అయితే 50%, నాన్ మెట్రో అయితే 40%. సో 40% ఆఫ్ శాలరీ. సో 40/100 శాలరీ అంటే చెప్పా ఇప్పుడే 48,000. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 19,200. సో ఈ 3 అమౌంట్లో ఏది చిన్నగా ఉందో దాన్ని ఎగ్జామ్షన్గా ఇవ్వాలి అని చెప్పి రాశా. ద ఎగ్జామ్షన్ ఈజ్ లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్, 19,200, 3,200, 5,000. మూడిట్లో ఏది చిన్నది, ఇది చిన్నది 3,200. సో ఎగ్జామ్షన్ ఈజ్ 3,200 పర్ యానం. సో ఇప్పుడు అతను ఎంత ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి హెచ్ఆర్ఏ రూపంలో చూద్దాం. యాక్చువల్ హెచ్ఆర్ఏ ఇచ్చేది ఎంప్లాయర్ ఎంత 5,000, ఎగ్జామ్షన్ ఎంత ఇస్తుంది లీగల్గా 3,200. సో పోతే ఎంత కడుతున్నాడు 1,800 అతను ట్యాక్స్ కడుతున్నాడు. సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అలానే ఇంకొక ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి సేమ్ మళ్ళీ హెచ్ఆర్ఏ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, అది కూడా చూద్దాం. నెంబర్ 2 క్వశ్చన్, మిస్టర్ అరవింద్ రిసీవ్డ్ హౌస్ రెంట్ అలవెన్స్ 6,250 per month. He paid house rent at the rate 8,750 per month at Hyderabad. His basic pay was 20,000 per month and DA is 10,000 per month. 50% only రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే వచ్చే డిఏలో 10,000 పర్ మంత్ వస్తుంది, దాంట్లో 50% మాత్రమే ఎంటర్స్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఉపయోగిస్తున్నారు. ఫైండ్ అవుట్ ద ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీ యొక్క హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత, ఎంప్లాయర్కి ఎంత ఇస్తున్నాడు, నెలకి 6,250 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ నెలకి ఇచ్చాడు, ఇందాక ప్రాబ్లంలో అన్ని పర్టికులర్స్ కూడా సంవత్సరంలో ఇచ్చాడు. సో సంవత్సరంలో ఇస్తే మనం ఏమీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇక్కడ నెలలో ఇచ్చాడు కాబట్టి వీటిని మనం ఏం చేయాలి సంవత్సరంలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఐటమ్ కూడా 12తో మల్టిప్లై చేయాలి. 12 months కదా, 12 monthsతో మల్టిప్లై చేయాలి. సో హీ పెయిడ్ హౌస్ రెంట్ ఎంత పే చేస్తున్నాడు ఎంప్లాయీ ఇక్కడ రెంట్ 8,750. ఇతను ఇచ్చేది హెచ్ఆర్ఏ ఓన్లీ 6,250. చెప్పే కదా మీకు ఇందాకే, ఎంప్లాయీ యాక్చువల్గా పే చేసేదానికంటే ఎక్కువ హెచ్ఆర్ఏ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, సమానంగా కూడా ఇవ్వచ్చు. సో ఇతనికి బేసిక్ పే ఎంత నెలకి 20,000 పర్ మంత్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇందాక చేసినట్టు చేయాలి సేమ్. సో మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్, హెచ్ఆర్ఏ అండర్ సెక్షన్ 10(13)A అండ్ 2A రూల్, శాలరీ ఈక్వల్ టు బేసిక్ పే ప్లస్ డిఏఆర్బి ప్లస్ కమిషన్. ఈ ప్లేస్ అదర్ ప్లేస్ బికాస్ నాన్ మెట్రో కింద తీసుకుంటాం. ఎందుకు నాన్ మెట్రో చెప్పాడు ఇక్కడ, హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ కమ్స్ అండర్ మెట్రో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో శాలరీ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ బేసిక్ పే కాబట్టి బేసిక్ పే ఎంత చెప్పాడు మనకి చెప్పాము ఆల్రెడీ 20,000 బేసిక్ పే అని చెప్పాడు. చూడండి
20,000 బేసిక్ పే పర్ మంత్ కాబట్టి ఇంటూ 12. ఓకేనా, 20,000 ఇంటూ 12, 2,40,000 ప్లస్ డిఏ కూడా చెప్పాడు. ఎంత చెప్పాడు? డిఏ 10,000 పర్ మంత్. అయితే మనం చెప్పాం ఆల్రెడీ ఎంటర్స్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటేనే డిఏ తీసుకోవాలి. అంటే ఓన్లీ మొత్తం 100% ఎంటర్స్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు, ఓన్లీ 50%. నెలకి 10 అంటే 50% 5,000 తీసుకోవాలి, అలా 12 నెలలు. సో అదే చెప్పా ఇక్కడ 10,000లో 50% మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం తీసుకుంటున్నాం. అంటే నెలకి ఎంత? 5,000 పడుతుంది. అట్లా 12 నెలలు, 5,000 ఇంటూ 12, 60,000. ఫిక్స్డ్ కమిషన్ ఉందా ప్రాబ్లంలో? ఫిక్స్డ్ కమిషన్ ఎక్కడ కూడా మనకి లేదు చూడండి. కాబట్టి ఫిక్స్డ్ కమిషన్ అనేది 0. ఇప్పుడు శాలరీ అంటే ఎంత? 2,40,000. ఓకే, తర్వాత ఇక్కడ డిఏ ఎంత వచ్చింది మనకి? 60,000. ఓకే, సో యాజ్ పర్ శాలరీ ప్రకారం మన ఫార్ములా ప్రకారం కమిషన్ అనేది 0. సో 3 lakhs. సో ఇప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ సేమ్. ద ఎగ్జామ్షన్ ఈజ్ లిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ అమౌంట్స్. యాక్చువల్ హెచ్ఆర్ఏ, రిసీవ్డ్. సో హెచ్ఆర్ఏ ఎంత ఇస్తున్నాడు ఎంప్లాయరు? క్వశ్చన్లో ఆల్రెడీ మనం చూసాం క్లియర్. హౌస్ రెంట్ అలవెన్స్ 6,250 పర్ మంత్. సో 6,250 పర్ మంత్ ఇంటూ 12, 75,000 రూపీస్ ఇస్తున్నాడు పర్ యానం. సో ఎంప్లాయీ ఎంత రెంట్ కడుతున్నాడు? ఎంత? 8,750. సో సెకండ్ పాయింట్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో రెంట్ పెయిడ్ ఎంత? 8,750 పర్ మంత్ ఇంటూ 12. ఓకే, 1,05,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ 10/100. 10% అంటే 10/100 ఇంటూ శాలరీ అంటే ఎంత వచ్చింది మనకి ఫార్ములా ప్రకారం? 3 lakhs. సో 3 lakhs అంటే శాలరీ అనేది బేస్. ఇక్కడ ఫస్ట్ శాలరీ చేయాలి. వైల్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ హెచ్ఆర్ఏ, శాలరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, వర్కింగ్ నోట్స్ని బట్టి శాలరీ ఫార్ములా మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెంట్ పెయిడ్ మైనస్ 10% కాబట్టి 10/100 ఇంటూ 3 lakhs చేస్తే 1,05,000 వచ్చింది. ఇక్కడ మైనస్ 10/100 అంటే 3 lakhsలో 30,000. సో తీసేస్తే దీనిలోంచి 1,05,000 నుంచి 30,000 తీసేస్తే 75,000. ఓకే, సో 75,000 వచ్చాయి ఇక్కడ చూడండి. రైట్, నెక్స్ట్ 40% ఆఫ్ శాలరీ. ఓకే, నాన్ మెట్రో కాబట్టి 40%, మెట్రో అయితే 50%. సో శాలరీ అంతా 3 lakhs, దాంట్లో 40%, 40/100. సో 1,20,000. ఈ మూడిట్లో చిన్నది ఏది? 2 చిన్నయే కాబట్టి ఇప్పుడు 2 ఏదైనా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఎగ్జామ్షన్ 75,000. సో నెక్స్ట్ వస్తే ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ కనుక్కోవాలి. యాక్చువల్గా హెచ్ఆర్ఏ ఎంత? అతను ఇచ్చేది చూడండి, ఇచ్చేది ఎంత? ఫస్ట్ పాయింట్ ఇచ్చేదంటే ఫస్ట్ పాయింట్ 75,000. ఎగ్జామ్షన్కి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ సెలెక్టెడ్ అమౌంట్ 75,000. అంటే ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ ఎంత? 0. అంటే గవర్నమెంట్ ఇతనికి 75,000 హెచ్ఆర్ఏ ఇస్తుంది. ఇతను ₹1 కూడా హెచ్ఆర్ఏ రూపంలో వచ్చే అమౌంట్కి ట్యాక్స్ కట్టట్లేదు. బికాస్ లీగల్గా అతనికి అలా ఎగ్జామ్షన్ వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే. అంటే ఇతను ₹1 కూడా ట్యాక్స్ కట్టట్లేదు గవర్నమెంట్. ఓకే, సో హెచ్ఆర్ఏలో ఏమైనా ట్యాక్స్ కడుతున్నాయినా? ఏమీ కట్టట్లేదు. కాబట్టి ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ 0. అదే కదా అడిగింది క్వశ్చన్లో. సో వాట్ ఈ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్? సో ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ. ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ is 0 because exemption amount and employer giving amount both are is equal. That's why taxable HRA is 0. Okay, thank you very much for watching this video. Please subscribe my YouTube channel Single Arrow Education for more commerce subject videos. Thank you very much once again.